28 డిసెంబర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడానికి ప్రత్యేక వ్యాగన్ల నిర్వహణ కోసం నైరుతి రైల్వేతో ఏ కంపెనీ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది? ఇనుప ఖనిజాన్ని రవాణా చేయడానికి ప్రత్యేక వ్యాగన్ల నిర్వహణ కోసం నైరుతి రైల్వే ఏ కంపెనీతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ JSW. వివరణ: JSW మినరల్స్ రైల్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ JSW స్టీల్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఇనుము ధాతువు రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించిన వ్యాగన్ల నిర్వహించడానికి సౌత్ వెస్టర్న్ రైల్వేతో భాగస్వామ్యం చేసుకుంది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన సంస్కరణ సూచిక ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన సంస్కరణ సూచిక ప్రకారం వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నీతి ఆయోగ్ విడుదల చేసిన వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణ సూచికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 94 స్కోరుతో అగ్రస్థానం చేరుకుంది. మోడల్ APMC చట్టం ప్రకారం ప్రతిపాదించిన నిబంధనలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతిని ఇది ప్రదర్శించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్గా ఎవరు నిలిచారు? అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. పాకిస్తాన్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వార్నర్ ఈ ఘనతను సాధించాడు. ఈ విషయంలో స్టీవ్ వాన్ను ఇతను వెనక్కి నెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ జాబితాలో వెటరన్ మాజీ క్రికెట్ రికీ పాంటింగ్ మొత్తం 27,368 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఏ రాష్ట్రంలో గంగా నదిపై 456 కిలోమీటర్ల పొడవున కొత్త వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఏ రాష్ట్రంలో గంగా నదిపై 4.56 కిలోమీటర్ల పొడవున కొత్త వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? బీహార్ రాష్ట్రంలో. వివరణ: బీహార్లోని దిఘా మరియు సోనాపూర్లను కలుపుతూ గంగా నదిపై 4.56 కిలోమీటర్ల పొడవున 6 లైన్ల కొత్త వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం వ్యయం 3,064.45 కోట్లు అంచనా చేయబడింది. ఇందులో సివిల్ నిర్మాణానికి 2,233.81 కోట్లు కూడా ఉన్నాయి. దీని నిర్మాణంతో రాష్ట్రంలో ట్రాఫిక్ వేగంగా సులభతరం కావనున్నది. ఏ స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంస నౌకను ఇటీవల భారత నౌకాదళంలో చేర్చారు? ఆన్సర్ INS ఇంపాల్. సరికొత్త స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయిడ్ ఇంపాల్ ఇటీవలే భారత నౌకాదళంలో ప్రవేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో నౌకాదళంలోకి ఇది చేరింది. INS ఇంపాల్ ఈశాన్య ప్రాంతంలోని నగరానికి పేరు పెట్టబడిన మొట్టమొదటి యుద్ధనౌక. దీనిని వార్షిప్ డిజైనర్ బ్యూరో రూపొందించింది మరియు ముంబైలోని మజ్గాన్ డాక్ లిమిటెడ్ నిర్మించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంతో 445 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వంతో 445 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది? ఉత్తరప్రదేశ్. నవరత్న భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ BEL ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో తదుపరి తరం డయల్ 112 ప్రాజెక్టు కోసం 445 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. డయల్ 112 ప్రాజెక్టు కోసం సమగ్రమైన మరియు అత్యాధునిక హార్డ్వేర్, AI ఆధారిత సాఫ్ట్వేర్ సాధనాలు మరియు సైబర్ సెక్యూరిటీ టూల్స్ను ఇది అందిస్తుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో
అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. భారత వెటరన్ బ్యాట్స్మెన్ మరియు భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్మెన్గా నిలిచాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్లో ఈ సరికొత్త రికార్డును ఇది సాధించారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఇతను వెనక్కి నెట్టాడు. WTCలో 26 టెస్టులు ఆడిన రోహిత్ ఇప్పటి వరకు 42 ఇన్నింగ్స్లో 2097 పరుగులు చేశాడు. విరాట్ 35 టెస్టులు మ్యాచ్లలో 57 ఇన్నింగ్స్లలో 2101 పరుగులు చేశాడు. థర్డ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ సమావేశంకు ఎవరు అధ్యక్షత వహించనున్నారు? థర్డ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ సమావేశంకు ఎవరు అధ్యక్షత వహించనున్నారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. వివరణ: 2023 డిసెంబర్ 28 మరియు 29 తేదీలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ప్రధాన కార్యదర్శుల 3వ జాతీయ సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ప్రధాన కార్యదర్శుల మొదటి సమావేశం 2022 జూన్లో ధర్మశాలలో మరియు రెండవది 2023 జనవరిలో ఢిల్లీలో జరిగింది. థర్డ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ సమావేశంకు ఎవరు అధ్యక్షత వహించనున్నారు? భారత ప్రధాని నరేంద్ర మోడీ. దీని యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 2022 జూన్లోను ధర్మశాలలో, రెండవది 2023 జనవరి ఢిల్లీలో జరిగింది. భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? భారతదేశపు మొదటి ఏఐ సిటీగా ఏ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ లక్నో. నవాబుల నగరంగా పేరు పొందిన లక్నో నగరం భారతదేశపు తొలి ఏఐ సిటీగా అభివృద్ధి చెందుతుంది. నోయిడా ఇప్పటికే ఐటీ హబ్గా ఉద్భవించింది. అదే లైన్లో ఇప్పుడు లక్నో వంటి టైర్ 2 నగరాలు కూడా ఐటీ హబ్లుగా అభివృద్ధి చేయబడుతున్నాయి. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో గ్లోబల్ ఏఐ మార్కెట్ పరిమాణం $137 బిలియన్ అంచనా వేయబడింది. భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేసిన చమురుకు తొలిసారిగా రూపాయలో చెల్లింపులు జరిపింది? భారతదేశం ఏ దేశం నుంచి కొనుగోలు చేసిన చమురుకు తొలిసారిగా రూపాయలలో చెల్లింపులు జరిపింది? ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కొనుగోలు చేసిన ముడి చమురుకు తొలిసారిగా రూపాయలలో చెల్లింపులు జరిపినట్లు కేంద్రం వెల్లడించింది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.